హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. పొద్దున్న అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకొని రోడ్డు మీదకి అయితే వచ్చాను. ఈరోజు అయితే పొలతలకైతే వెళ్తున్నాను. నేనైతే మటుకు స్టార్ట్ అయిపోయినాను ఇంటికాంచి పోయేప్పుడు చూడండి, అసలు మబ్బు అయితే అసలు ఎందుకు లేండి స్వాములు, మబ్బు అయితే కమ్ముకొని పోయింది. అసలు అద్దం చూడండి ఎట్లా అయిపోయిందో. నేను రాంపేట పోల్చేరు కట్టు పైన అయితే ఉన్నాను. వ్యూ అయితే చూపిస్తాను చూడండి. అంటే వాటర్ ఉన్నాయి చెరులో. ఆ చెరులో వాటర్కి పైన సన్ రైజెస్ చూడండి ఎట్లుందో. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది లేదో కామెంట్లో అయితే తెలపండి. ఇప్పుడైతే అసలు ఇట్లా ఎందుకులే, చిన్నగా లేదు చలి అయితే మటుకు. పొద్దున్నే నేనైతే ఆటో ఎక్కాను. ఆటో ఎక్కేసి వెళ్తా ఉన్నాను. వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్నమాచార్య బొమ్మ అయితే ఉంది. అక్కడ చూడండి వ్యూ అయితే చూడండి ఎట్లుంది. అసలు మంచుతో అసలు అన్నమయ్య బొమ్మ కూడా కనపడలా. మేమైతే స్టార్ట్ అయిపోయినాము. నేను, మా గురువు గారు, మా అమ్మ అందరం అయితే బయలుదేరినాము. బయలుదేరేసి పోతా ఉన్నాము. అంటే ఇక్కడ వచ్చేసి నందలూరు చెక్ పోస్ట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి. మా అన్న అయితే నాకైతే ఇది చాక్లెట్ అయితే ఇచ్చాడు. నేను తింటా, నేనైతే వీడియో తీసుకున్నా. ఒంటిమిట్ట అయితే వచ్చేసింది. ఒంటిమిట్ట కాడ అయితే దిగాను. మా అన్న అయితే క్యారెట్ కీరకాయ అయితే తీసుకొని రా అన్నాడు. క్యారెట్ కీరకాయ తీసుకొనేసి ఇంకా బయటకైతే బయలుదేరిపోయాము. ఇంకా అక్కడ వచ్చేటప్పుడు మండపాలు అయితే వస్తాయి. అంటే స్వామివారిని వచ్చి ఆడ మండపంలో కళ్యాణం చేస్తారనమాట ఇక్కడ. అక్కడి నుంచి బయలుదేరుతా వచ్చాము. వచ్చేసరికి పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. పెట్రోల్ అయితే పట్టుకున్నాము. పెట్రోల్ వచ్చేసి 1200కి అయితే పట్టుకున్నాము. మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయినాము. అయితే చూడండి వ్యూ అయితే చూడండి. కళ్యాణం జరుగుతుంది అక్కడ మండపంలో. ఇది వచ్చేసి ఒంటిమిట్ట కళ్యాణ మండపం. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా చేస్తారు రాముడికి అయితే కళ్యాణము. నేనైతే స్టార్ట్ అయిపోయినాము పెట్రోల్ పట్టించుకొని. ఇది హెచ్పిది, అంటే పెట్రోల్ వస్తుంది అనమాట. పెట్రోల్ డీజిల్ అయితే వస్తుంది ఇక్కడికి. ఇంకా మేము అది దాటుకొని అయితే వచ్చాము. ఇంకా వచ్చేసి ఇక్కడ నుంచి రిమ్స్కి పోయే రూట్లోంచి అయితే వెళ్ళాలా. ఇక్కడికి పొలతలకి అయితే వెళ్ళాలా. ఇక్కడ వచ్చేసి సర్కిల్ వస్తుంది. సర్కిల్ వచ్చేసి కడప టౌన్కి పోతుంది. ఒకటి వచ్చి రాయచోటి రూట్కి పోతుంది. ఇప్పుడు మనం రాయచోటి రూట్కి అయితే వెళ్ళాలా. రాయచోటి రూట్కి వెళ్ళేటప్పుడు అంటే ఎక్కువ లేరు, కొంచెం అయితే ఉన్నారు. అంటే ఇది రష్ అయితే. ఇంకైతే మేము స్టార్ట్ అయితే అయిపోయినాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఆపినాడు మా గురువు గారు అయితే మటుకు. ఇక్కడికి వచ్చి మేము టెంకాయలు పూలదండలు అయితే తీసుకొని అయితే వెళ్ళినాము. ఇంకా పోతూ ఉంటే రోడ్లు అయితే కొంచెం అటు ఇటుగానే బాగానే ఉండే. అంటే ఫస్ట్ కన్నా, అంటే 2 years బ్యాక్ కన్నా ఇప్పుడైతే కొంచెం అయితే పర్లేదు, బాగానే వేశారు రోడ్లు అయితే మటుకు. ఇంకా డెవలప్ అయితే చేస్తారనమాట. ఇక్కడ ఇది నీరు కొన. వానలు అయితే పడితే మటుకు కొండలపై నుంచి వచ్చే నీళ్లు ఉంటాయి కదా, అవి నీళ్లు ఉన్నా లేకపోయినా కానీ, ఒకవేళ నీళ్ళు ఇంకిపోయినా కానీ ఊటైతే వస్తుంది అనమాట ఆడ నీరు కోన కాడ. అంటే కింద కూడా ఉన్నారు అక్క దేవతలు. అక్కడికైతే వెళ్ళలేదు. మేమైతే పైకి అయితే పోతా ఉన్నాము. ఇదైతే రూట్ అనమాట. పైకి అయితే ఎక్కుతున్నాము. పైకి ఎక్కేటప్పుడు వ్యూ అయితే నేనైతే భలే ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా పొద్దున్నే వచ్చితే మటుకు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పైకి పోయేటప్పుడు. మేమైతే పైకి అయితే పోతున్నాము. ఇక్కడ రోడ్లు అయితే మటుకు బాగానే కట్టిండ్రు. ఇంకా డెవలప్ అయితే బాగా చేస్తారు. ఇక్కడ పైన వచ్చేతలకే ఇక్కడ సింగిల్ రోడ్ అయితే ఇచ్చారు. వ్యూ అయితే చూడండి. నెమలీలు అయితే ఉన్నాయి ఈడ. ఇంకా నెమలి చూసుకొని ముందుకు వెళ్తున్నాము. ముందుకు వెళ్ళేటప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే మటుకు 4 అయితే కనిపించాయి. ఫైనల్ అయితే మటుకు మనం శివుడి గుడి కాడికి అయితే వచ్చాము. శివుడి గుడి కాడి నుంచి అయితే ఇంకా లోగోకి అయితే వెళ్ళాలా. ఇంక ఇక్కడైతే మటుకు ఇంకెందుకులే చెప్తే, టికెట్ అయితే మాకు ఛార్జ్ చేసింది వచ్చేసి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో కాశీనాయన అన్నదాన సత్రము. అక్కడ లోగా కూడా కొత్త టెంపుల్ అయితే కడుతున్నారు. అదైతే ఇంకా మనకు తెలియదు. ఫైనల్ అయితే అక్క దేవతల గుడి కాడికి అయితే వచ్చాము. ఇంకా మా వాళ్ళంతా దిగేస్తా ఉన్నారు కిందికైతే మటుకు. ఇంకా అందరూ దిగుతా ఉన్నారు. నా వేషం చూడండి ఎట్లుందో. అంటే ఇక్కడ వచ్చేసి దెయ్యాలు పట్టిన వాళ్ళని విడిపిస్తారన్నారు. నా వేషం చూడండి ఎట్లున్నదో. నేను ఎట్లా పోయేసి స్నానం అయితే చేసేసాను అన్ని కోనేరులలో దిగేసి. స్నానం చేసి అయితే ఇక్కడికి వచ్చాను. ఇది వచ్చేసి బండన్న స్వామిది కోనేరు. వద్దన్నారు, వీడైతే తీయలేదు. నేనైతే చిన్నగా ఎట్లో అయితే తీశాను. ఎందుకంటే మీకైతే చూపించాలి కదా. మీకు కూడా ఎంతమందికి అయితే తెలుసుంటుంది ఈయన బండన్న స్వామి. ఈయన కాడ అయితే మటుకు మొక్కు పెట్టుకుంటే ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది. నేను కూడా మొక్కు అయితే పెట్టుకోయినాను. నాకైతే నెరవేరింది. వచ్చాను, ఇంకా టెంకాయ కొట్టుకున్నాను. స్వామివారికి ముడుపు అయితే చెల్లించి ఆయనకి దండేసి అయితే వచ్చాను. ఇదండి పోతున్నారు చూడండి మా అన్న. ఇంకా మేమైతే బండన్న కాడి నుంచి అయితే వెనక్కి అయితే వస్తున్నాము. ఇంకా వెనక్కి వచ్చేసి ఇక్కడికి లోగాకి అక్కయ్య గారి కాడికి పోవాలా. అక్కడైతే తీయలేదు మాకైతే మటుకు, వీడియో మటుకు వద్దని చెప్పిండు. అందుకని అయితే అడైతే తీలా, బయట మాత్రం అయితే తీసాను. ఇంకా మేము చిన్నగా ఇంకా నుంచి నడుచుకుంటూ అయితే ముందుకైతే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అయితే చూడండి. అక్క దేవతల గుడి అయితే మటుకు ఈ మారు అయితే ఉంటుంది. మేమైతే అంటే అన్నం తినేదానికి నేను దీక్షలో ఉన్నా కదా, అందుకని ప్లేట్లు అయితే తీసుకున్నాను. శివయ్య స్వామి గుడి ఇది. అక్కడ రేకులు కనిపిస్తుంది కదా. ఇంకైతే మేము స్టార్టింగ్ అయితే వచ్చేసాము. ఇక్కడికి వస్తే మటుకు అంటే దేవుళ్ళు బట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒంట్లోకి అయితే స్వాములు అయితే వస్తారంట. అంటే అక్క దేవతలు కానీ బండెన్న స్వామి కానీ వీళ్ళు వస్తారంట.
ఇదే నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో చూపించినాను కదా, శివుడిని అయితే మటుకు అక్కడ స్టాచ్యూ అయితే మటుకు బాగా అయితే కట్టిండ్రు. ఇక్కడ లోకైతే పోతున్నాము, ఇక్కడ కూడా వద్దనిండ్రు, మేమైతే తీసుకుంటున్నాము. ఇక్కడ స్వామివారిని బాగా అలంకరించి పెట్టిండ్రు బయట అయితే మటుకు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ముగ్గురైతే ఉంటారు. అంటే ఇక్కడ ఫస్ట్ అయితే వినాయకుడు ఉంటాడు, రెండు అయితే సెకండ్ అయితే మటుకు ఆయన శివయ్య ఉంటాడు, మూడో ప్లేస్లో వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి ఉంటాడు, మళ్ళీ వచ్చేసి పార్వతమ్మ ఉంటుంది. మేమైతే పంచామృతం అయితే ఇచ్చారు, పంచామృతం అయితే తీసుకున్నాను. ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి. ఇక్కడ ఈయన దర్శనం చేసుకుంటా ఉన్నాను. ఆయన ఇంకా తీకు వీడియో అని అనిండు, కానీ నేను చిన్నగా ఎట్లో గట్లా తీసేసాను వీడియో అయితే మటుకు. ఇంక నుంచి వచ్చేసాము. నేను చెప్పాను కదా పార్వతమ్మని, ఈమె అమ్మ. ఇంకా బయటకైతే వచ్చేసాము, దర్శనం అయితే చేసుకొని. ఇక్కడ వచ్చేసి నాగులు కూడా ఉంది. ఇక్కడ నుంచి అయితే వచ్చాను, నేను ఆల్రెడీ స్నానం అయితే చేసేసి వచ్చాను కోనేరులలో. ఇంకా ఆడికి అయితే పోవాలి, ఇంకా ఆడికి పోయి చూపిస్తాను చూడండి శివుణ్ణి ముందు నుంచి అయితే మటుకు. నాకైతే మటుకు చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది లేదో కామెంట్లు అయితే పెట్టండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. లాస్ట్ ఫైనల్ అయితే మటుకు కాషాయం గుడిలో అయితే అన్నం అయితే తిన్నాము. టేస్ట్ విషయానికి వచ్చే బాగుంది. నేనైతే దక్షిణామూర్తి పటం తీసుకొని ఇంటికైతే బయలుదేరాను.